అన్నప్పుడు మీ మనసులో గోత్రం చెప్పుకొని చనిపోయిన వారిలో వాళ్ళ కోసం కలుసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని కర్మలు చేసుకున్నా కానీ దేవత ఆరాధన, దేవుడి యొక్క ఆశీర్వాదం, గురువుడి యొక్క ఆశీర్వాదం ఎంత ముఖ్యమో పూర్వీకులు చనిపోయినటువంటి తాతలు ముత్తాతలు వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఒక దేవాలయం కట్టాలి అని అంటే పూర్వజనం 12 జన్మల సుకృతం కావాలి. అంటే మనిషి జన్మ ఎత్తాలి అని అంటేనే కొన్ని లక్షల జన్మలు మనం సుకృతం ఉంటేనే మనిషి జన్మ చెప్తాం. అందులో అపూర్వమైన జన్మ ఏదంటే మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి చచ్చిపోయినా కానీ విడిచిపెట్టమని ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు. కాబట్టి ఆ పూర్వీకులకు ఒకసారి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని మాకు నీళ్ళు పోస్తూ ఉండండి. పరమేశ్వర ప్రేమ్యర్థమో అత్ర దేవతా వృద్ధ ప్రపితామహి వృద్ధ పితామహి వృద్ధ మాతరః నాందే భుగాః గోత్రాః నాందే వృద్ధ ప్రపితామహ వృద్ధ పితామహ వృద్ధ పితరః గోత్రాః నాందే భుగాః నాందే వృద్ధ మాతృ ప్రపితామహ వృద్ధ మాతృ పితామహ వృద్ధ మాతామహాః సపత్నీకాః గోత్రాః నాందే భుగాః నాందే గోత్రాః నక్షత్ర స్వర్ణ విశ్వే దేవాస్త దుర్గా గణపతి క్షేత్రపాలకాస్త అష్టవసు సంఖ్యాక బ్రాహ్మణ భోజన పర్యాప్తం చెప్పండి. యథాశక్తి హిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమః. ఏవం ప్రేత్యర్థం సంకల్పిత ఏకాదశ వార్షిక మహోత్సవాంతే కర్మణి దేవతాహ్వానార్థం వ్యాహవాచనం కర్మ కరిష్యే. ఒకసారి కూర్చొని ముట్టుకోండి. కూర్చొని కలిశాన్ని ముట్టుకోండి. పూర్ణ కలిసే నారికేల తండ్ర సరిత పాత్రేణోత్థాయ నిలబడండి. ఒకసారి నిలబడి ఆ కూర్చుకొని దాన్ని ముట్టుకోండి. ఇడాదే బహోర్మణుర్యజ్ఞరే బృహస్పతిర్ధామరాజం సయతుష్యే లైవాసోత్తమా కర్మదేవా కర్మామారిం హేర్మణమనిష్యేమదిననిష్యమద్రాతమింగవేదాపరవేదాతోత్తరయాతమక్షరాం సమర్పయామి. అంతర్యాతమావరణాతమక్షరాం సమర్పయామి. పుష్పాన్ని సమర్పయామి.
प्रीत्यर्थम सुदीपवदिदान देवता प्रीता चक्षदोदकम आंजनेय हनुमंत अंजनी पुत्र हनुमंत आंजनेय हनुमंत अंजनी पुत्र हनुमंत आंजनेय हनुमंत तिमलवंत हनुमंत श्रीरामदूत हनुमंत तिमलवंत हनुमंत रामदूत हनुमंत तिमलवंत राम लक्ष्मण जानकी राम सत्यनारायण स्वामी भगवान की जय। ओम केशवाय महागुणाय रामाय మరియు ఈరోజు కూడా నిత్య అర్చనని ఎలక్ట్ చేసి మేము 11వ వార్షికోత్సవం చేస్తున్నాం. దేవదేవులారా ఈ రమణ సైతం అదేవిధంగా దీని తర్వాత రుద్ర హోమం, చండీ హోమం, సత్యనారాయణ స్వామికి సమస్త లక్ష్మీ నృసింహ సుదర్శన హోమాలు ఇవాళ పరిపూర్ణంగా సంపూర్ణం చేసుకొని రేపు మధ్యాహ్నం వరకు ఈ హోమ ప్రక్రియలన్నీ పరిపూర్ణం చేసుకొని మధ్యాహ్నం 11:30 గంటలకు రమణ సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేదమంత్ర ఉచ్చారణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వీణుల విందుగా, అంతేకాకుండా కనుల విందుగా కళ్యాణం, వీణుల విందుగా మంత్రోచ్చారణతో కళ్యాణం రేపు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యంత వైభవంగా చేయడానికి మా విశాఖ కాలనీ శ్రీ సత్యనారాయణ స్వామి ఆ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి. గత 11 సంవత్సరాల నుంచి మనం సాధ్యం కాలేదు. ఈ సంవత్సరం దాన్ని మనం 15వ తేదీ ఉదయం చక్రతీర్థంతో పాటు పుష్పయాగం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రేపు మూలమైనటువంటి భారతీయ సనాతన ధర్మ పరిరక్షణకై మన విశాఖ కాలేజీలో హిందూ సమ్మేళనం కూడా జరగబోతున్నది. అందరూ కూడా నేను హిందూంచడానికి భావితరాలకు సనాతన ధర్మాన్ని ఇంకా
అందజేయడానికి మనం ఇలా చేస్తే బాగుంటుంది, మన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటి, అవి ఎందుకు అనుగుణపడ్డాయి అనే విషయాలలో అనేక మంది వక్తలు మంచి ప్రవచనం ఇవ్వడం జరుగుతున్నది. అందరూ కూడా ఆ చక్కటి కార్యక్రమాన్ని ఉపస్థితులై సనాతన ధర్మానికి తాను కూడా ఒక ఈ యజ్ఞంలో సమిధిగా ఉండాలని కోరుకుంటూ, మరి ఆలయ అభివృద్ధికి శాశ్వత నిధిగా చాలా మంది తమ వివాహ మహోత్సవమే రోజే కావచ్చు, జన్మదిన రోజే కావచ్చు, ఇంకా పిల్లల పేరు మీద కానీ వారి కుటుంబంలో ఏ ఫెస్టివల్ జరిగినా ఆ ఫెస్టివల్ డేట్ పైన మంచి ఆలయంలో ఉత్సవం భగవంతునికి కైంకర్యం జరిగే విధంగా మహాసంకల్పంలో దేవాలయ అభివృద్ధికి ఎలాంటి నిధుల కొరత ఉండదు అనే ఆలోచనతోటి మా ఆలయ ధర్మకర్త గంగారెడ్డి గారు ఒక సంకల్పం చేశారు. ఆ సంకల్పమే ఒక ఎవరైనా తోచిన వాళ్ళందరూ కూడా ఒక తేదీ ఇచ్చి ఒక 21,000 విరాళం ఇస్తే శాశ్వత చందాగా వారి పేరు నమోదు చేసుకోబడుతుంది అని చెప్పడం జరిగింది. మనసులో రాగానే మీరు ఆ భగవంతుని దగ్గర ఎలాంటి సంకోచం చేయకుండా ఆ శాశ్వత శాశ్వత విధానాన్ని మీరు దేవాలయ అభివృద్ధికి ఇక్కడ శాశ్వతమైన దాదాపు మళ్ళీ మిమ్మల్ని అడగకుండా మీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మీ అందరికీ ఈ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగే విధంగా మన ఆలయ ధర్మకర్త అయినటువంటి గంగారెడ్డి గారు సత్సంకల్పం చేశారు. ఆ సత్సంకల్పంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సవినయంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి ఈ
గోవింద గోవింద. ఈరోజు ఆర్మూర్ పరిధిలో గల విశాఖ నగర్ ప్రాంతంలో గల శ్రీ రమా సత్యనారాయణ దేవాలయ 11వ వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమస్త భక్తజనుల సహకారంతో ఈరోజు ఉదయం నుంచి గణపతి పూజ, మండపారాధన పూజ, ఇవన్నీ పూజలు కూడా రుద్రహోమము, చండీ హోమము, సుదర్శన యాగము, అదేవిధంగా రేపు భగవంతుని యొక్క కళ్యాణము, ఎల్లుండి చక్రతీర్థము బుధవారం నాడు, ఇలా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి ఇంకా ఆలయ కమిటీ సహకారంతో, భక్తుల సహకారంతో, అందరూ మహిళా సోదరుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులను, ఆలయ అర్చకులను గౌతమ్ పాండే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బ్రహ్మశ్రీ గురుస్వామి శ్రీ బాల్యాపల్లి సుబ్బారావు గారు, రాజేష్ శర్మ, వినయ్ శర్మ, సంపత్ శర్మ, సుధీర్ శర్మ, ఇలా సమస్త బ్రాహ్మణోత్సవంలోచే అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు మొదటి రోజు, ఇదేవిధంగా మిగతా రేపు, ఎల్లుండి 2 రోజులు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ ఆర్మూర్ సబ్ డివిజన్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్న రమా సత్యనారాయణ స్వామి దేవాలయం ఏకైక దేవాలయం ఇది. గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా భక్తుల కోరిక మేరకు భక్తులు ఏది కోరుకున్నా కొంగు బంగారంగా ఆ స్వామి అందరికీ కోరికలు తీరుస్తున్నందున ఇది చాలా ప్రసిద్ధి పొందుతున్నది. ఇంకా భవిష్యత్తులో అందరి సహకారంతో భక్తజనుల కోరిక మేరకు ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ భక్తజనులందరూ కూడా తమకున్న సమయాన్ని వెచ్చించి ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటూ, అదేవిధంగా రేపు 14వ తారీఖు ఈ ఆలయ ప్రాంగణము సమీపంలో గల విశాఖ స్కూల్లో హిందూ సమ్మేళనం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధ్యయనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనము రేపు సాయంత్రం ఉంటుంది. అట్టి కార్యక్రమం కూడా విజయం చేసి హిందూ ధర్మ పరిరక్షణ కొరకు, హిందూ ధర్మం కాపాడాలని, ఈ హిందూ ధర్మం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది, సర్వం బాగుంటుందన్న ఆలోచనతో ఈ పద్ధతిని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రేపు ఆ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో పాల్గొని కాలనీవాసుల సహకారంతో ప్రతిరోజు కూడా భక్తజనులకు ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల గల భక్తజనులు, సమస్త భక్తజనులు పెద్ద మొత్తంలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విశాఖ నగర్ కుటుంబ సభ్యులకు, ఆలయ కమిటీ సభ్యులకు, సహకారం అందించిన సమస్త భక్తజనులకు, వీళ్ళందరికీ కూడా బ్రాహ్మణోత్సవంలందరికీ, ఆలయ అర్చకులు గౌతమ్ పాండే గారికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్. ఇక్కడ విశాఖ కాలనీలో రమా సత్యనారాయణ స్వామి వెలిసి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుంది. మేము ఏ జన్మలు వేసుకున్న పుణ్యఫలంగా ఆ భగవంతుడు దేవదేవుడు ఇక్కడ నెలకొల్వడం మాకెంతో ఆనందదాయకము. ఎందరో భక్తులు వచ్చి ఇక్కడ ఎన్నో కోరికలు తీర్చుకుంటున్నారు. కొలిసిన వారికి కొంగు బంగారంగా వెలిసి ఆ భగవంతుడు దేవదేవుడు సత్యనారాయణ స్వామి ఈ కలియుగానికి సత్యదేవుడు అందరికీ సత్య మార్గంలో నడిపించడానికే ఇక్కడ కొలువై ఉన్నాడని మా యొక్క అదృష్టంగా భావించుకుంటూ, ఇది లోక కళ్యాణమార్గమై ఇక్కడ వెలిసింది కాబట్టి భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తుండ్రు. ఇక ముందు కూడా దీన్ని ప్రచారం చేయాలని మీడియా వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం.